జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరెంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసిస్తున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసిస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Greetings to all dear precious friends in the name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన ప్రశస్తమైన స్నేహితులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో మీకు అందరికీ శుభములు. It's a great joy and delight for all of us to come before you with the living word of God. దేవుని జీవవాక్కుతో మీ ముందుకు రావడానికి అమిత ఆనందముతో వచ్చుచూ ఉన్నాము. Hope you all are living well and your days were going good. మీరందరూ కూడా సుఖముగా ఉన్నారని, మంచి జీవితమును గడుపుతూ ఉన్నారని నమ్ముతున్నాము. The Lord Jesus to whom we serve, He is with us. He will give us the faith and encouragement. మనము సేవించుచున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మనతో ఉన్నారు. ఆయన నమ్మదగిన వాడు, మనలను ప్రోత్సహించుచున్నవాడు. And it is very blessed and happy to say that Jesus our Lord is with us. ఆశీర్వాదకరమైనటువంటి ఆనందముతో ప్రభు అయినటువంటి యేసు మనతో ఉన్నారు అని చెప్పడానికి సంతోషిస్తున్నాము. Let us meditate the word of God, that what God wants to speak to us today. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడనై ఉన్నటువంటి దైవ వాక్యమును ధ్యానించుకుందాము. For our meditation, మన ధ్యానము నిమిత్తమై let us turn to book of Habakkuk. హబక్కూకు అనేటువంటి గ్రంథము వైపు చూచెదము. Book of Habakkuk chapter 3 verse 18. 3వ అధ్యాయము 18వ వచనము హబక్కూకు గ్రంథము. Book of Habakkuk chapter 3 verse 18. 3వ అధ్యాయము 18వ వచనము హబక్కూకు ప్రవచనము. Yet I will rejoice in God. దేవుని యందు నేను ఆనందించెదను. I will be joyful in God my Savior. నా రక్షకుడైనటువంటి దేవుని యందు నేను ఆనందించెదను. Let me say again. మరలా చెబుతున్నాను. Yet I will rejoice in God. దేవుని యందు నేను సంతోషించెదను. I will be joyful in God my Savior. నా రక్షకుడైనటువంటి దేవుని యందు నేను సంతోషముగా ఉంటాను. What a blessed word that Habakkuk says here. హబక్కూకు చెప్పుచున్నటువంటి ఈ వాక్యము ఎంత ఆశీర్వాదకరమైనది. Book of Habakkuk is one of the prophetical book in the Bible. బైబిల్లో ఉన్నటువంటి ప్రవచన గ్రంథములలో ఒక ప్రవచన గ్రంథమై ఉన్నది హబక్కూకు అనే పుస్తకము. And it is very different from other prophetical books. ఇతర ప్రవచన పుస్తకముల కంటే వ్యత్యాసమైనది. Because other all prophets will speak to the people. మిగిలినటువంటి ప్రవక్తలందరూ కూడా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. They are the messengers of God or prophets of God sent by God as a spokesperson to speak to the people. దేవుని ద్వారా పంపబడిన ప్రవక్తలుగా దేవుని మాటను ప్రజలకు మాట్లాడుతూ ఉన్నారు మిగిలిన వారు. But Habakkuk is the one who is speaking with God. హబక్కూకు అయితే దేవునితోనే మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రవక్త. This book of Habakkuk has 3 chapters. 3 అధ్యాయములు కలిగి ఉన్నటువంటి గ్రంథం ఇది. And in 3 chapters we see 3 prayers of Habakkuk. 3 అధ్యాయములలో కూడా హబక్కూకు చేయుచున్నటువంటి 3 ప్రార్థనలు మనము చూడగలము. So this is a prophetical book which is written as a form of lament to God. దేవునికి విలాపము చేసేటువంటి గ్రంథముగా వ్రాయబడిన ప్రవచన గ్రంథం ఇది. Habakkuk is a 7th century prophet. 7వ శతాబ్దమునకు చెందినటువంటి ప్రవక్త. And he was from the southern kingdom called Judah. యూదా అని పిలువబడుతున్నటువంటి దక్షిణ రాజ్యమునకు చెందినవాడు. In first chapter he prays to God by taking all the sins and the wickedness of the people
people of Judah. యూదాలో ఉన్నటువంటి ప్రజల యొక్క దుష్టత్వము పాపం అంతటిని ఎత్తి దేవునికి ప్రార్థించుచూ ఉన్నాడు. Mainly 4 things he says to God. దేవునికి 4 సంగతులను చెప్పుతూ ఉన్నాడు. God, the unjust is increasing. అన్యాయము అధికమవుతున్నది ప్రభు. And Lord, the slavery of people, they were being oppressing and making slaves different people. ప్రజల దాస్యత్వం అనేటువంటిది పెరుగుతూ ఉన్నది, ఒకరిని ఒకరు అణగద్రొక్కుతూ ఉన్నారు ప్రభు. And thirdly, there was irresponsible leadership. బాధ్యతారహితమైనటువంటి నాయకత్వం ఉన్నది ప్రభు. And people were increasing in idolatry. భయంకరమైనటువంటి విగ్రహారాధనలో పెరుగుతూ ఉన్నారు ప్రజలు. And by telling all these things, he prays to God, God, please interfere in this matter. ఈ విషయములన్నీ దేవునికి చెప్పుచూ ప్రభు నీ యొక్క జోక్యమును చూపించు అని ప్రార్థించుచూ ఉన్నాడు. Lord, please turn your people onto you and take the wickedness from their life. ఈ ప్రజలను నీ వైపు ఆకర్షించుకొని వారి దుష్టత్వము నుండి తొలగించుమని అడుగుచూ ఉన్నాడు. For that prayer, God prays to Habakkuk like this. ఆ ప్రార్థనకు దేవుని యొక్క జవాబు ఈ రీతిగా ఉన్నది. హబక్కుకు, Habakkuk, my dear servant, ఓ నా సేవకుడవైన హబక్కుకు, I am going to rise Babylonians who will conquer all the land of Judah. బబులోనీయులు అనేటువంటి వారిని నేను లేపి యోధా దేశముపై దండెత్తునట్లు చేయుచున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. They will destroy all the people and all the kingdom that you have. నీకున్నటువంటి రాజ్యమును ప్రజలను వారు నాశనము చేస్తారు. Then in 2nd chapter, Habakkuk cries to God. 2వ అధ్యాయములో మరలా దేవునికి మొరపెట్టుచూ ఉన్నాడు హబక్కు. God, how can you rise a wicked kingdom like Babylon to destroy your people Judah? దుష్టులైనటువంటి బబులోను రాజ్యమును నీవు ఏ రీతిగా రేకెత్తించి నీ రాజ్యమైన యోరాపైకి తీసుకుని వస్తావు ప్రభు? Babylonians also were wicked people and Israelites also wicked people. How you are doing wicked people to get victory over your people? మరి నీ ప్రజలైనటువంటి వారిపైన జయించే రీతిగా దుష్టులను ఎందుకు రేపుతున్నావు అని అడుగుతూ ఉన్నాడు. Then God says to Habakkuk in 2nd chapter, 2వ అధ్యాయంలో దానికి జవాబుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హబక్కుకుతో, even Babylonians will be destroyed. బబులోనీయులు కూడా నాశనము చేయబడుదురు అని చెప్తూ ఉన్నాడు. Then Habakkuk prays to God in the 3rd chapter by sitting or by standing at the gate of the walls. అక్కడ గోడల దగ్గర ఉన్నటువంటి ద్వారముల దగ్గర నిలువబడి హబక్కుకు ప్రకటిస్తూ ఉన్నాడు 3వ అధ్యాయములో. That is the prayer, God, please bestow your mercy upon our nation. ఓ ప్రభు, ఈ దేశము నీ దేశము పైన నీ యొక్క కృపను కుమ్మరించుమని ప్రార్థిస్తూ ఉన్నాడు. And he asked God, please make us to rejoice even in the time of sufferings. ఇటువంటి కష్టకాలమందు కూడా నీ యందు ఆనందించేటువంటి సమయమును మాకు ప్రసాదించుమంటున్నాడు. God, give us hope so that we will be coming back again or restored again. మరలా తిరిగి దేశమునకు వచ్చునట్లు స్థాపింపబడినట్లు మాపై నీ కృప చూపుమని అడుగుచూ ఉన్నాడు. So 3 chapters in Habakkuk as 3 prayers to God. కనుక 3 అధ్యాయాలు కూడా హబక్కుకు చేస్తున్నటువంటి 3 ప్రార్థనలు ఉన్నవి. And the verse 18 in chapter 3 which we read comes under to the 3rd prayer of Habakkuk. 3వ అధ్యాయం 18వ వచనములో ఉన్న వాక్యము 3వ ప్రార్థనకు సంబంధించినది. Where he cries even in the time of sufferings. కష్టకాలమందు కూడా దేవునికి మొర్రపెట్టుచూ ఉన్నాడు. Today I want to talk to you, dear people of God. దేవుని ప్రజలైన ప్రియులారా, మీతో మాట్లాడుచున్నాను ఇది నాన్న. Today God says to you, you can live happily. నీవు సంతోషముగా బ్రతుకగలవు అని చెప్పుచూ ఉన్నాము. You can live happily. నీవు సంతోషముగా బ్రతుకగలవు. When we see the situations, it may not be fair to say that I can live happily. పరిస్థితులన్నీ చూచినప్పుడు మనకి ఇది జరగని పని అని నీవు అనుకోవచ్చు. When we see the days which were going evil and the pandemic and different calamities were rising, భయంకరమైనటువంటి గందరగోళముతోనూ రోగములతోనూ లోకమంతా కూడా దద్దరిల్లిపోతూ ఉన్న తరుణములో we can't say that I can live happily. ఏ రీతిగా మనము చెప్పగలము సంతోషముగా బ్రతుకుతామని? But dear friends, the book of Habakkuk says, కానీ ప్రియ జనులారా, హబక్కుకు గ్రంథములో ఉన్న మాట ఏమంటే, yet I will rejoice in God. అయినను నేను దేవుని యందు ఆనందించెదను. How can we live happily even in the time of troubles? కష్టములలో ఏ రీతిగా మనము దేవుని యందు ఆనందించగలము? Mainly 3 principles I want to say to you. 3 ముఖ్యమైనటువంటి సూత్రములను చెబుతాను మీకు. The first one is, మొదటిది ఏమంటే, recognize that there is troubles in the world. ఈ లోకములో కష్టములు ఉన్నవనేటువంటి విషయాన్ని ముందు గుర్తించు. నీవు Recognize you have troubles. నీకు కష్టాలు ఉన్నవి
Very importantly, many of us don't know that we live in the world of troubles. మన ప్రాముఖ్యముగా మనలో చాలా మంది ఏమంటే కష్టములో ఉన్నటువంటి దేశంలోనే బ్రతుకుతూ ఉన్నామనే సంగతి గుర్తించరు. Even in the Christianity and in the world, there were different kinds of thought process or philosophies. క్రైస్తత్వములో గాని లోకములో గాని అనేకమైనటువంటి సిద్ధాంతములతో కూడినటువంటి నమ్మకాలు ఉన్నవి కదా. One of the prominent philosophy of culture called as hedonism. అంతా కూడా దేవుడు, ఎక్కడ చూసినా దేవుడే అనేటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి కాలములో They tell that our main goal is to enjoy and live according to our pleasures. మనకున్నటువంటి ఆనందాలతోనూ సుఖ సంతోషాలతోనూ బ్రతకడమే కావాలి అని కోరుకునేటువంటి ప్రజలు, Even if there were pains and sufferings, we should avoid it and live as we wish. మనకున్న రీతిగా మన సంతోషాన్ని బట్టి మనం బ్రతకాలి, కష్టాలు శోధనలు ఉంటే ఉండవచ్చు అని. And some Christians think that no, we should not think about living happily. We should suffer and suffer and suffer. కొంతమంది క్రైస్తవులు అంటారు, మనము కష్టమును అనుభవించడానికే పుట్టాము గనక మనం కష్టం లేదు అనుకోవడానికి వీలు లేదు అంటారు. We should avoid the pleasures of happy life and we should go in the time of sufferings. మనకున్నటువంటి సుఖములన్నిటిని కూడా త్యజించి ఈ కష్టకాలము గుండా వెళ్ళాలి అంటారు. And there are some other people who will deny the process of the grief or sufferings. అయితే ఈ కష్టము మనల్ని ఎంతగా బాధిస్తుందో అనే విషయాన్ని కూడా కొంతమంది మర్చిపోతారు. But dear people of God, కానీ దేవుని ప్రియమైన ప్రజలారా, the reality is, నిజత్వములో ఏముందంటే ఆ నిజత్వము in this world you have sufferings. ఈ లోకములో కష్టములు ఉన్నవి అనేటువంటిది వాస్తవము. There is no exemption from anyone. ఎవరికి కూడా ఏమాత్రం కూడా తేడా లేదు, అందరూ అనుభవించవలసినదే. We are promised of sufferings. మనము వాగ్దానములోనే ఈ కష్టములను అనుభవించే విధానం ఉన్నది. C.S. Lewis, a wonderful theologian, he said once like this. సిఎస్ లూయిస్ అనేటువంటి వేదాంత శాస్త్రవేత్త ఒకప్పుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, We were promised sufferings. మనకు కష్టములే వాగ్దానము చేయబడినవి. They were part of human life. మానవ జీవితంలో ఒక భాగమే అవి అన్నాడు. Even we were said that blessed are the more people. పేదలైనటువంటి మీరు ధన్యులని చెప్పినప్పటికీ, And we should go when we are nothing also we have sufferings. మనకేమి కూడా లేదు అనుకున్నప్పుడు కూడా అంతా కష్టకాలమే. It happens, it is the reality, not the imagination, we have sufferings. మనకి ఇది ఊహాగానము కాదు గాని జీవితంలో వాస్తవికముగా కష్టములు ఉన్నవి. Yes, there is sufferings in this world. ఈ లోకములో బాధలు ఉన్నవి. But when we don't recognize the sufferings, ఈ బాధలు ఉన్నవనే సంగతిని గుర్తించనప్పుడు, when we don't recognize we live in a world which is filled with wickedness and sufferings, ఈ లోకమంతా కూడా బాధతోనూ దుష్టత్వంతోనూ నిండి ఉన్నది అనేటువంటి గుర్తింపే గనక మనకు లేకపోతే, when sufferings or troubles will come, కష్టాలు శోధనలు వచ్చినప్పుడు we will be very timid and we will be losing all our hopes. మనము చాలా అభావంగా ఉండి మనకున్నటువంటి నిరీక్షణ అంతా కూడా పోగొట్టుకునే వారంగా ఉంటాం. Because we didn't recognize the sufferings, it is unknown to us. ఎందుకంటే ఆ బాధలు ఉన్నవనేటువంటి వాస్తవాన్ని గుర్తించలేని కారణాన బాధ అంటే ఏంటో తెలియదు అన్నట్టు ఉంటుంది. When the unknown things approaches in our life, we don't know what to do in that situation. మనకు తెలియనటువంటి సంగతులు మనం ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో మనకు తెలియదు. That's why in John chapter 16 verse 33, Jesus said to his disciples like this. 16వ అధ్యాయం యోహాను సువార్త 33వ వచనములో యేసు ప్రభు వారు శిష్యులతో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, I am telling you these things so you should have peace. నీకు శాంతి కలుగు నిమిత్తమై నేను ఈ సంగతులను మీకు తెలియజేయుచు ఉన్నాను. In this world you have troubles. ఈ లోకమందు మీకు కష్టములు కలుగును. In this world you have troubles. ఈ లోకమందు మీకు కష్టములు కలుగును. This is the word that Jesus is speaking to his disciples. తన శిష్యులతో యేసు వారు మాట్లాడుతున్నటువంటి మాటలివి. Jesus in his life, he don't want to hide these sufferings that people has to face. ప్రజలు ఎదుర్కొనవలసినటువంటి బాధలను ఆయన దాచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో చెప్పుటలేదు. That's why in all his teachings and preachings he included the teachings of sufferings even. కనుకనే ఆయన బోధలన్నిటి యందు, ఆయన ఉపన్యాసములన్నిటి యందు కూడా ఈ లోకములో మీకు కష్టములు కలుగును అనే చెప్తూ వచ్చాడు. So when we recognize it, we will be able to stand and face the tough troubles. ఎప్పుడైతే ఆ కష్టం ఉన్నదనేటువంటి గుర్తింపు కలిగి ఉంటామో నిలువబడి దానిని ఎదుర్కొనగలగడానికి సిద్ధపడతాం. So very
very importantly, firstly, you should recognize that there is sufferings in this world. కనుక ఈ లోకంలో బాధలు ఉన్నవనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా గుర్తించాలి నీవు. Habakkuk recognizes it in verse 16. He says like this. 16వ వచనంలో హబక్కూకు 3వ అధ్యాయంలో మనం గమనించి చెబుతున్నటువంటి వాక్యాన్ని చూస్తే, I will wait patiently for the day of trouble. కష్టకాలము కొరకు నేను ఓపికతో కనిపెట్టుకుని ఉందును అంటున్నాడు. He recognized the day of trouble which is going to come. రానున్నటువంటి ఆ కష్టకాలమును ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. And by recognizing it, he is praying to God. అది తెలుసుకున్నవాడై ఉండి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. It is similar to us. When we recognize the troubles, then only we can pray to God. అదే మనకు కూడా అదే సిద్ధాంతము. మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఆ గుర్తింపును బట్టి మనము దేవునికి ప్రార్థన చేయగలుగుతాం. Jesus Christ, who recognized the church has to face the trials. ఈ సంఘము దేవుని యొక్క చిత్త ప్రకారం కష్టములు అనుభవించాలి అని గుర్తించాలన్నప్పుడు, And Jesus Christ, when he recognized the disciple has to face the trials, శిష్యులు కూడా ఈ కష్టములన్నిటినీ కూడా ఎదుర్కోవాలని యేసు వారు గుర్తించినప్పుడు, and Jesus, even when he recognized that he has to go in different kinds of atonement and for the atonement sufferings, యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ప్రాయశ్చిత్తార్థమైనటువంటి కష్టముల గుండా వెళ్ళవలసి ఉన్నదనేటువంటి గుర్తింపు ఆయనకు కలిగినప్పుడు కూడా, we see for hours and hours he is praying in the garden of Gethsemane. గెత్సెమనే తోటలో గంటల తరబడి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. All his prayers for the church, for the disciples and for the himself is written very explicitly in the Gospel of John. యోహాను సువార్తలో స్పష్టంగా వ్రాయబడిన రీతిగా తన కొరకు, శిష్యుల కొరకు, సంఘము కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. Hence it is very important, dear friends, to recognize that we live in a troublesome world. కనుక ఈ భూలోకంలో కష్టములతోనే మనం బ్రతుకుతూ ఉన్నాం అనేటువంటి గుర్తింపు కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యము ప్రియ స్నేహితులారా. There are troubles everywhere. ఎక్కడ చూసినా బాధలే. There are troubles in every second. ఏ క్షణమైనను సరే బాధలతో ఉన్న లోకమే. We don't know what will happen after this. ఇదంతా జరిగిన అనంతరం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. But Habakkuk says, కానీ హబక్కూకు చెప్తూ ఉన్నాడు, yet I will rejoice in God. ఆయనను నేను దేవుని యందు ఆనందించేదను అంటున్నాడు. Habakkuk, who recognized that there is sufferings, కష్టం ఉన్నదని గుర్తించినటువంటి హబక్కూకు, he says, secondly, if you want to live happily, రెండవదిగా ఏం చెప్తున్నాడంటే, నీకు సంతోషముగా నీవు బ్రతకాలి అని అంటే you rejoice in God. దేవుని యందు నీవు ఆనందించు అంటున్నాడు. Yes, rejoice in God. దేవుని యందు ఆనందించు. Yes, dear friends, even when we know that there is sufferings, we have to rejoice in God. ఈ భూలోకంలో కష్టం ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యందు ఆనందించాలి ప్రియులారా. It is the one of the important doctrine of the Bible. బైబిల్ సిద్ధాంతాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతములలో ఒకటే అది. Even in the book of Epistle of James, we read like this. యాకోబు పత్రికలో కూడా మనం ఈ రీతిగా చూస్తూ ఉన్నాము. Rejoice in the time of sufferings. నీకు కష్టములు వచ్చినప్పుడు నీవు ఆనందించు. Consider it pure joy, my dear friends, when you go in troubles. నీవు కష్టముల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆనందమని ఎంచుకో అంటున్నాడు. Yes, he says, consider it pure joy. ఎందుకనగా అది చాలా సంతోషమని ఎంచు అంటున్నాడు. Yes, we should make a precious delight even in the time of suffering. కష్టం కాలమందు కూడా మనము దేవుని యందు ఆనందించుట అనేటువంటిది నేర్చుకోవాలి. And even Apostle Paul in Philippians chapter 4 verse 4 says like this. 4వ అధ్యాయం 4వ వచనము ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. Rejoice in God, I say again, rejoice always. దేవుని యందు ఆనందించుము, మరల చెప్పుదును ఆనందించుము అంటున్నాడు. That means even in the time of grief, sufferings, we should rejoice in God. దుఃఖ కాలమందు, కష్టకాలమందు దేవుని యందు ఆనందించాలి. Habakkuk says, హబక్కూ చెప్తున్నాడు, yet I will rejoice in God. అయినప్పటికీ నేను దేవుని యందు ఆనందించేదని అంటున్నాడు. What is the word that it is using there? అక్కడ ఎందుకని అయినప్పటికీ అని వాడుతూ ఉన్నాడు? In 17th verse, Habakkuk reads like this. 17వ వచనంలో ఈ రీతిగా ఉన్నది. Though the fig tree doesn't bud, అక్కడ అంజూరపు చెట్టు ఏమాత్రం ఫలించకపోయినప్పుడు, though there are no grapes on the vines, ద్రాక్ష చెట్లలో ద్రాక్షలు లేకపోయినప్పటికీ, though the olive crops may fail, ఒలీవల పంట రాకపోయినప్పటికీ, fields don't produce the food, పొలములలో ధాన్యము రాకపోయినప్పటికీ, cattle in the stall may die or cut off, పశువులన్నీ కూడా వధింపబడి లేక చనిపోయినప్పటికీ, yet I will rejoice in God. అయినప్పటికీ నేను దేవుని యందు ఆనందించేదను అంటున్నాడు. Did you understand the
calamity or the severity of the problem is explaining there? ఆయన అక్కడ చెప్తున్నటువంటి బాధ యొక్క తీవ్రత ఎంత ఉన్నదో నీవు ఏమైనా గమనిస్తున్నావా? Even the crops may fail. పంటలన్నీ కూడా పాడైపోయినప్పటికీ, Even the food that which is coming to our hands may destroyed. చేతులకు అందినటువంటి పంట అంతా కూడా నాశనం అయిపోతూ ఉన్నప్పటికీ, Even the cattle in the flock or sheep may die. మందలలో ఉన్నటువంటి పశువులు గాని మేకలు గొర్రెలు గాని చనిపోతూ ఉన్నప్పుడు గాని, Even our health may fail. మన ఆరోగ్యము పాడైపోతూ ఉన్నప్పటికీ, Yet I will rejoice in God. ఆయనను నేను దేవుని యందు ఆనందించేదని అంటున్నాడు. I am stunned by seeing this thing. ఈ వాక్యము చూడగా ఆశ్చర్యం కలుగుతుంది. Because in past year 2020, 2020వ సంవత్సరంలో మనం చూస్తే when we saw the great devastating pandemic coronavirus, భయంకరమైనటువంటి నాశనకరమైనటువంటి కరోనా వైరస్ ను మనం చూసినప్పుడు, and even in these days when we see because of great rain and floods the crops were not coming, ఈ దినములలో కూడా మనం చూసినప్పుడు విస్తారమైన వర్షాలు పడుట వలన పంటలు పాడైపోయిన విధము చూస్తే, and even when we know that great pestilence were increasing in the world, లోకములో రోగములన్నీ కూడా విజృంభిస్తున్నవని వార్తలు వచ్చుచున్నప్పటికీ, there is some sort of pain coming in our heart. మన హృదయములో బాధ కలుగుతుంది కదా. And we were thinking that, oh, all thing is gone, we can't live happily here. ఈ రీతిగా జరిగిపోయింది, ఇంకా బ్రతుకుకు ఆనందం అనేటువంటిది ఉన్నదా అనేటువంటి నిరుత్సాహం వస్తుంది కదా. But Habakkuk declares that whatever happens, yet I will rejoice in God. కానీ హబక్కూకు చెప్తున్న వాక్యము వింటే మనం చూసినప్పుడు, అయినప్పటికీ నేను దేవుని యందు ఆనందించేదని అంటున్నాడు. Even everything may be destroyed. సమస్తము కూడా నాశనము చేయబడినప్పటికీ, Even I don't have anything to eat or feed myself. తినడానికి తిండి లేకపోయినా, భుజించుటకు ఆహారం లేకపోయినా, Even the situations were in not favor for me. పరిస్థితులన్నీ కూడా నాకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, Are you ready to say that I will rejoice in God, my dear friends? ఓ స్నేహితులారా, దేవుని యందు నేను ఆనందిస్తూ ఉన్నానని చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా నీవు? Yes, are you dare enough to say that I am the person who is rejoicing in God? దేవుని యందు సంతోషిస్తున్నటువంటి వ్యక్తిని నేనే అని నీవు ధైర్యముగా చెప్పగలవా? If you can say that, అది నీవు చెప్పగలిగితే, you are the true disciple of God who is having the greatest faith in God. దేవుని యందు గొప్ప విశ్వాసము కలిగినటువంటి యోధుడుగా నీవు నిలవబడగలవు. That's why Habakkuk says, "Yet I will rejoice in God." కనుకనే హబక్కూకు చెప్తున్నాడు, అవన్నీ ఉన్నప్పటికీ దేవుని యందు నేను ఆనందిస్తున్నానంటున్నాడు. I am asking question, Habakkuk, how you can rejoice in God during sufferings? ఇటువంటి బాధలు ఉన్నప్పుడు నీకు సంతోషం ఎలా ఉంటుంది హబక్కూకు గారు అని మనం అడిగితే, Even when we ask different kinds of disciples of Jesus, even in the trials, even in the prisons, how they can live happily? యేసు వారి శిష్యులను రకరకాలుగా మనం అడిగినప్పటికీ కూడా ఎలాగ మీరు సంతోషముగా జీవిస్తున్నారు అని అడిగితే, When you are chained in hands, when you are chained in legs, and when you are sentenced to that, how you can praise God and rejoice in Him? కాళ్లకు చేతులకు గొలుసులు కట్టేసి జైలులో నిన్ను బంధించినప్పుడు దేవుని యందు నీవు ఎలా సంతోషిస్తున్నావు అని అడిగితే, Habakkuk replies like this, హబక్కూకు యొక్క జవాబు ఈ రీతిగా ఉన్నది, I am taking joy in God of my salvation. నా రక్షణకు కారణభూతుడైనటువంటి దేవుని యందు నేను ఆనందించుచున్నాను. So you can live happily గనుక నీవు కూడా సంతోషముగా బ్రతకగలవు. when you recognize the sufferings, కష్టములను నీవు గమనించగలిగినప్పుడు, and secondly when you rejoice in God, దేవుని యందు సంతోషించగలిగినప్పుడు, thirdly when you are confident in your Lord and Savior Jesus. మూడవదిగా దేవుని యందు నీవు నమ్మకము కలిగిన వాడవుగా ఉన్నట్లయితే. Yes, Habakkuk says, I will be joyful in God of my salvation. నా రక్షణాధారమైనటువంటి దేవుని యందు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. The God of my salvation who is with me to save me, నన్ను రక్షించడానికి నాతోనే ఉన్నటువంటి దేవునిని నేను చూస్తున్నాను. I will rejoice in Him because He is with me. ఆయన నాతో ఉన్నాడు కనుక నేను ఆయన యందు ఆనందించుచూ ఉన్నాను. And I will be very delighted because He is my Savior who
can save me? ఆయన నా రక్షకుడు గనుక, నన్ను రక్షింపగలిగిన వాడు గనుక ఆయన యందు నేను ఆనందించుచున్నానంటున్నాడు. So Habakkuk is telling that as I have the Savior, I no need to worry even in the time of sufferings. రక్షకుడు నాతో ఉన్నాడు గనుక కష్టములలో ఉన్నప్పటికీ నేను బాధపడనక్కర్లేదు అంటున్నాడు. This is the same with disciples. శిష్యులతో కూడా అదే పరిస్థితి. As Jesus is with me, యేసు నాతో ఉన్నాడు గనుక, the God who died for me upon the cross, శిలువపై నా కొరకు చనిపోయిన క్రీస్తు ఉన్నాడు గనుక, the God who raised out of the death, మరణము నుండి మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడున్నాడు గనుక, as he is with me, I no need to worry, I will rejoice. ఆయన నాతో ఉన్నాడు గనుక నేను దుఃఖించనక్కర్లేదు, సంతోషించేదను. Dear friends, ప్రియ స్నేహితులారా, that's why అందుచేతనే if you are confident enough in God, you won't worry in sufferings. నీవు కూడా దేవుని యందు పూర్ణమైనటువంటి నమ్మకంతో ఉంటే గనక కష్టములలో నీవు బాధపడనక్కరలేదు. Ravi Zacharias, one of the prominent preacher, once he said like this. గొప్ప ప్రసంగికుడు అయినటువంటి రవి జకరియాస్ అనేటువంటి ఆయన ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. He quoted the words of a lady. ఒక స్త్రీ చెప్పినటువంటి మాటలను ఆయన చెప్తూ ఉన్నాడు. Actually, that lady is blind, cancerous, apathetic and orphan. నిజానికి చూస్తే ఆ స్త్రీ క్యాన్సర్ తో ఉన్నది, గ్రుడ్డిదై ఉన్నది, చూపు లేనిదై ఉన్నది, భయంకరమైనటువంటి వ్యాధి పరిస్థితులలో ఉన్నది. Yes, she is orphan, blind and cancerous. ఆమె అనాథగా కూడా ఉండిపోయినటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి స్త్రీ. But the lady said like this. కానీ ఆ స్త్రీ చెప్పిన మాట ఏమంటే, God giveth more grace when our burdens grow greater. మన యొక్క భారములన్నీ కూడా అధికమైపోతూ ఉన్నప్పుడు దేవుడు తగినంత కృపనిస్తాడు అంటుంది. Listen to me very carefully, I will repeat again. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. God giveth more grace when our burdens grow greater. మన యొక్క భారం అంతా కూడా అధికమైపోతుంది అన్నప్పుడే దేవుడు అధికమైనటువంటి కృపనిస్తాడు. He sendeth more strength when our labors increase. మన యొక్క భారం అంతా కూడా బాధలు అధికమైపోతూ ఉన్నప్పుడే ఆయన బలము పరుస్తాడు మనలను. To added affliction, he adds his mercy. ఎంత దుఃఖము కష్టమైతే మనకు చేరుతూ ఉన్నదో ఆయన యొక్క కృప అంతగా చేరుతూ ఉంటది. To multiply trials, he multiplies peace. ఎక్కడ కష్టం అధికమైపోతూ ఉంటుందో ఆయన శాంతి అధికమవుతూ ఉంటుంది. When we have exhausted, he stores endurance for us. అంతా కూడా ఓరిమి చచ్చిపోయినది అనుకున్నప్పుడు He gives us endurance. ఆయన గొప్పదైనటువంటి ఓర్పును ఇవ్వగలడు. When our strength fails, he is our strength who will make us to move forward. మన బలమంతా కూడా ఉడిగిపోయినప్పుడు ఆయన ముందుకు సాగిపోవడానికి మనలను బలవంతులను చేస్తాడు. When we reach at the end of our source and everything is failed, he gives us and gives us and gives us. ఇక ఏమీ లేదు, నా బ్రతుకు అంతమైపోయింది అనుకున్నప్పుడు నీకు ఇంకనూ కృపను చూపిస్తూ ఉంటాడు. His love has no limits. ఆయన ప్రేమకు పరిధులు లేవు. His grace has no measures. ఆయన కృపకు కొలతలు లేవు. His power has no boundaries. ఆయన శక్తికి హద్దులు లేవు. And to know his infinite is riches. ఆయన యొక్క ఐశ్వర్యము యొక్క బాహుళ్యము గొప్పదై ఉన్నది. Jesus giveth this peace, care and rejoice even again and again and again. తిరిగి ఆయన తన యొక్క కృపను, ఆయన ఐశ్వర్యము యొక్క బాహుళ్యము యొక్క ధైర్యమును, గొప్పతనమును ఆయన ఇస్తాడు. Did you understand that the powerful quote that this lady said? ఈ స్త్రీ చెప్పినటువంటి గొప్ప బలమైనటువంటి ఆ ప్రకటన విన్నారు కదా. When troubles are increasing, కష్టములు పెరుగుతూ ఉండగా, when problems were increasing, సమస్యలు ఎదుర్కొంటానికి అధికమైపోతున్నప్పుడు, when every resources of your life is decreasing, నీ జీవిత వనరులన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నప్పుడు, the God who has no limits and boundaries, హద్దులు లేనటువంటి పరిమితి లేనటువంటి ప్రభువు, he giveth his grace, peace to you forever and ever. ఆయన కృపను, ఆయన శాంతిని నీకు నిత్యముగా ఇవ్వగలడు. So that's why as we have that greatest God, గనుకనే మనకున్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. we can live happily. సంతోషముగా బ్రతకగలము. Dear friends, if you want to live happily, నీవు సంతోషముగా బ్రతకాలి అంటే ప్రియ స్నేహితుడా, come let us pray to God. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించు. Let's pray. ప్రార్థించుదాం. Father, we thank you for this beautiful time.
ఈ మంచి సమయం కొరకు నీకు వందనములు తండ్రి. Yes, Lord, you have given us everything to live happily. సంతోషముగా జీవించడానికి మాకు సమస్తమును అనుగ్రహించి ఉన్నావు. Lord, open our eyes so that we can understand we live in a troublesome world. ఈ కష్టకాలమందు కూడా మేము దానిని గ్రహించుకొనగలిగిన మా కనుదృష్టిని తెరువుము నాయన. And Lord, help us to rejoice in any sort of situations we are in. ఏ పరిస్థితులలో మేము ఉన్నప్పటికీ నీ యందు ఆనందించుట నేర్పించు. And Lord, please give us that unexceeding or undecreasing confidence in you. ఓ గొప్పదైనటువంటి నమ్మికను మాలో నీ యందు పుట్టించుము. Let our hearts, minds and thoughts be for you, Lord. మా తలంపులు ఆలోచనలు మా హృదయం అంతా నీ వైపే ఉండుగాక. Thank you, Jesus. యేసు నీకు వందనములు. We ask this prayer in the name of our Savior Jesus. ఈ ప్రార్థనను మా రక్షకుడైన యేసు వారి పేరును అడుగుచూ ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక. You can live happily. నీవు సంతోషముగా బ్రతుకగలవు. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8863 and one more phone number 9177283746. Our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India. May God bless you all.